హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అక్క నేను మిషన్ కాడికి వెళ్ళి మొన్న ఇచ్చిన డ్రెస్సులు తెచ్చానండి. అయితే నా డ్రెస్ పర్ఫెక్ట్గా బాగానే కుట్టింది. అయితే అక్క డ్రెస్ సరిగ్గా కుట్టలేదు. తనది డ్రెస్ అంతా లూజ్ ఎట్టేసి పొడుగుగా పెట్టేసింది. ఫోన్ మాట్లాడుతా కొలతలు తీసుకొని డ్రెస్ బాగా కుట్టలేదు. అయితే దేవి డ్రెస్ బాగా కుట్టింది కానీ ఆ డ్రెస్ చెడగొట్టేసింది, సరిగ్గా కుట్టలేదని బాధపడ్డది. అయితే నా డ్రెస్ వేసుకోక ఈసారి నా డ్రెస్ తీసుకొని ఈ డ్రెస్ నేను తీసుకుంటా అంటే, అయ్యో దేవి వద్దు దేవి, ఇష్టంగా కొనుక్కున్నావు కదా నువ్వు, పర్వాలేదు దేవి అంది. అయినా మిషన్ ఆవిడ సరిగ్గా కుట్టలేదు. అమౌంట్ మాత్రం ఎక్కువ తీసుకుంది, 380 తీసుకుంది. సరిగ్గా కుట్టలేదు. అయితే చెవి హెడేక్ వస్తుంది కన్నా కదా హాస్పిటల్కి వెళ్ళొచ్చా అంది. తీసుకెళ్ళాక అంటే కంటి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళాక లోన కార్డు తీసుకున్నాక కంటి పరీక్షలు చేస్తున్నారు. అయితే అవి చేసినప్పుడు నాకు నవ్వు వచ్చేసింది. మా అక్క కూడా దేవి అక్కడ ఉన్నాయి కనిపిస్తున్నాయా, ఇక్కడ ఉన్నాయి కనిపిస్తున్నాయా అని అడుగుతుంది. ఏ అక్క అలా అడుగుతున్నావు అంటే, అయితే కనిపిస్తలేదా నీకు అంది. ఇంక లోనికి వెళ్ళాక ఆయన డాక్టర్ గారు ఎలా ఉంది గట్రా బాగానే ఉందంటే, సరేనమ్మా నీకు కళ్ళజోడు పడుతుంది రాసాను తీసుకోమ్మా అన్నారు. సరేనే ఇంకా షాప్కి వచ్చాను. నాకు ఏది బాగుంటుందో అని సెలెక్షన్ చేసుకుంటే సరిగ్గా నాకు నచ్చలేదు. మా అమ్మాయి ఫోన్ చేసి చింతలు నా ఏది బాగుందో చెప్పమ్మా అంటే తను వీడియో కాల్ చేసి చూసింది. అయితే ఈ బేబీ పింక్ బాగుంది, ఇదే బాగుంది అక్క, ఇదే తీసుకో అంది. ఇంకా అలా బయటికి వెళ్ళి అక్క గ్రైండర్ తీసుకుంటుంది అందని గ్రైండర్ తీసుకుంటే వెళ్ళాం. ఇందుకే నాకు మా అక్క సర్ప్రైజ్గా గ్రైండర్ ఇచ్చింది. ఇంకా గ్రైండర్ తీసుకున్నాక ఇంకా చెప్పాను కదండి సెలెక్షన్ చేసుకున్నానని, ఇంక తీసుకుని వచ్చేసాను ఇంటికి వచ్చేసాక మా చింతల్లి నేను సరదాగా కొంచెం మాట్లాడుకుంటా మా అక్క నేను గడుపుకున్నా కొంచెం సరదాగా. ఇంకా భోజనం గట్రా అన్నీ చేసేసి ఇంకా అలాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. మా అబ్బాయి స్కూల్ కాడికి చెప్పాను కానీ స్కూల్ జాయిన్ చేశాను గట్రా అని, తను ఏం చేస్తున్నాడా అని ఎలాగున్నాడని ఇంకా ఆలోచిస్తుంటే మా చెల్లి, అదే మా అమ్మాయి, పర్వాలేదు అక్క బాగానే ఉంటాడు, ఆడుకుంటాడు, ఏమీ ఆడలే గట్టా అంటుంది. తర్వాత మా అక్క మామిడికాయ ఇచ్చి కట్ చేసుకోమంది. మా చింతలేమో మామిడికాయ కట్ చేసి ఇచ్చింది. నేనేమో ఇలాగ సన్నంగా చీరుకొని ఇలా తినడం నాకు ఇష్టం. చూడండి మ్యాంగో అమ్ముతారు చూసారా డ్రింక్ బాటిల్, దాంట్లో ఫోటో చూడడం ఎలాగ ఉంటుంది అలా చేసుకున్నాను. ఒక్కొక్క పీస్ తీసుకుంటే మా చింతలు అంది, ఇదేంటక్క మామిడికాయ మొక్కలు ఇలా తీసుకుని తింటున్నావు వెరైటీగా అని అంటుంది. ఇలా బాగుంటాయి చింతలు, ఇలా తింటే మొత్తం రసం అంతా మీదటిపోతుంది, ఇలా తింటున్నాను చింతల్ని అన్నాను. మా అక్క మా అబ్బాయిని తీసుకెళ్ళడానికి స్కూల్ కాడికి వెళ్ళింది. అయితే అంతలోకి ఏదన్నా చేసుకోవచ్చని ఇంకా మా అక్క బట్టలు గట్రా అన్నీ మడత పెట్టుకొని సరదాగా మేము ఇంట్లో పని గట్రా చేసుకున్నాము కొంచెంసేపు. ఇంకా జోక్స్ చేసుకుంటా నవ్వుకుంటా ఆ రోజంతా అలా గడిచింది ఈవినింగ్ దాకా. నేను మామిడికాయ తింటే మా చింతలు తెగ నువ్వు వేసుకుంటుంది, వెరైటీగా తింటున్నావు అక్క నువ్వు ఫస్ట్ టైం అని. గుర్తొచ్చినాయి. అయితే ఇలాగ ఎంతమందికి ఇలా స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే రాగానే మా అక్కల కుక్కపిల్ల సీరో మా ఓడిని వెనకాలే తిరుగుతుంది, ఆ బ్యాగ్ ఇచ్చేయమని క్యారేజ్ బుట్ట ఇవ్వమని. మా ఓడి మాత్రం బుట్ట ఎవరు క్యారేజ్ బుట్ట ఇవ్వనని తిరుగుతూనే ఉన్నాడు. ఆయన సీరో ఊరుకుంటలేదు, ఆడు వెనకాలే తిరుగుతుంది. చూడండి ఆడు ఎక్కడికి వెళ్తుందో ముద్దులు ఎట్టేయడం, ఆడేమో ఇప్పుడు ఎత్తేసుకోమని, ఆడేమో బ్యాగ్ వదలటలేదు. ఆ బ్యాగ్ వదిలేసి నన్ను ఎత్తుకోరంటేమో అది ఎత్తుకుంటలేదు. బయటికి వెళ్ళాం. అయితే చేనేత వస్త్రాలు చూడండి ఎంత బాగా వేస్తున్నారు.
ఇదొక టవలు, శారీస్ టవలు గట్రా అన్నీ చేస్తారంట. చాలా బాగా చేనేత భలే చేస్తున్నారు. ఫస్ట్ టైం నేను కూడా దగ్గర నుంచి చూసాను. ఇది ఎక్కడ కాదండి, కాతేరి. మీకు అవి కావాలంటే అడ్రస్ కూడా వీడియోలో ఉంది, చూసి కాడ వెళ్ళండి. చూడండి శారీస్ ఎంత బాగున్నాయో. చేతితో వేసిన వల్ల శారీస్ ఎన్నాలైనా చెక్కు చెదరవు. మనం బయట కొనుక్కున్న శారీస్ వెంటనే తిరిగేలా చిరిగిపోతాయి. ప్యూర్ కాటన్, నాకు చాలా బాగా నచ్చినాయండి. మీకు కూడా తీసుకోవాలంటే ఒకసారి దీంట్లో అడ్రస్ ఉందో ఒకసారి చూసి మీరు కూడా తీసుకోండి. చూడండి కలర్స్, బ్లాక్, పింక్, రెడ్, గ్రీన్, బ్లూ చాలా కలర్స్ ఉన్నాయి. టవల్స్ ఏంటి, డ్రెస్ మెటీరియల్ మామూలుగా క్లాత్ డ్రెస్ కూడా కుట్టించుకోవచ్చండి. చూడండి ఈ చీర ఎంత బాగుందో, చేతితో ఎంత బాగా వేసారు చూడండి శారీ. మనం బయట తీసుకున్న శారీ కన్నా ఇక్కడ తీసుకుని చాలా మంచిదండి. అడ్రస్ కూడా లాస్ట్ ఫోటో ఇట్టాను చూడండి. అయితే ఇంక ఇంటికి వచ్చేసాం. మా బాబు ఇంకా టీవీ చూస్తూ కూర్చున్నాడు. సరేనండి, బాయ్ అండి.